హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వాసి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ప్రాన్స్ పికిల్ అయితే పెట్టబోతున్నామండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను వచ్చేసి టైగర్ ప్రాన్స్ అయితే తీసుకుంటానండి. అవి వచ్చేసి ఆఫ్ అయితే చేసుకోవాలి ఇలా అయితేను, ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఆఫ్ చేసుకుంటున్నాను. చిన్నవి అయితే క్లీన్ చేసుకొని అలాగే వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇవి మ్యారినేట్ అయితే చేసి పెట్టుకోవాలి. అందులోకి పసుపు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. పసుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే మ్యారినేట్ చేసిన తర్వాత మనం వేపుకుంటాం కదా, అప్పుడు వచ్చేసి మళ్ళీ సాల్ట్ అనేది పడుతుంది అనమాట. అందుకనేసి కొద్దిగా తక్కువ అయితే వేసుకుంటే బాగుంటుంది, ప్రాన్స్కి ఎక్కువ పట్టదు. చూడండి, ఇలా అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ½ ముందు. ఇప్పుడు వచ్చేసి బిర్యానీ ఆకు, మెంతులు, చెక్క, లవంగము, అలాగే స్టార్ ఫ్లేవర్లు, ఎండుమిరపకాయలు, ఒక ఏలక్కి, అలాగే మరాఠీ మొక్క, ఇవైతే వేసుకొనేసి ఇప్పుడు చూపించినవన్నీ వేసుకునేసి మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత పక్కకైతే పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే దంచుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటే బాగుంటుందండి, రెడీమేడ్ అయితే బాగుండదు, హోమ్ మేడ్ అయితేనే బాగుంటుంది. చూడండి, ఇవన్నీ అయితే మంచిగా మిక్సీ పట్టి ఇలా పౌడర్ అయితే పక్క తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బాగా ఇవైతే రొయ్యలు అనేది మనం వేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. చూడండి, ఇలా అయితే బ్రౌన్ కలర్లో అయితే వేపుకోండి, అప్పుడే మనకైతే పచ్చడి చాలా రోజులు అనేది వస్తుంది అనమాట. చూడండి, ఇవన్నీ పక్క తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. ఆయిల్ అంతా ఆయిల్లో పచ్చివాసన వెళ్ళే వరకు అయితే వేయించుకోవాలి మనమైతే. అదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గిన తర్వాత మనము ఫస్ట్ అయితే ఇదంతా మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ప్రాన్స్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్రౌన్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ ప్రాన్స్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలేసుకొని అందులోకి ఉప్పు, కారము, హోమ్ మేడ్ గరం మసాలా, అలాగే ధనియాల పొడి అయితే హోమ్ మేడ్దే వేస్తున్నానండి. నేను అందులోకి ఫస్ట్ ధనియాలు వేయలేదు కాబట్టి ఇప్పుడైతే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే చూసి వేసుకోండి, ఫస్ట్లో వేసుకున్నారు కదా మ్యారినేషన్ కోసము, అందుకనేసి తక్కువే పడుతుంది, చూసి అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడైతే అంతా మంచిగా కలేసుకోవాలన్నమాట. చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకున్నాము. అందులోకి ఒక లెమన్ అయితే పడుతుందండి. లెమన్ జ్యూస్ తీసుకొని అందులోకి అయితే కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది, ఆ రోజైనా బాగుంటుంది, కానీ నెక్స్ట్ డే అయితే సూపర్గా టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి, ఇట్స్ ఏ టేస్టింగ్ టైం. ఇప్పుడు వచ్చేసి టేస్ట్ చేయబోతున్నాము. కొద్దిగా గ్రేవీ తీసుకొని అలా ఒక ముక్క పెట్టుకొని ముద్దకి పీస్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, కానీ అన్ని పీసులు లేవు కాబట్టి ఉట్టినవి తినేయాలి, అలాగే గ్రేవీతో. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.